ఈరోజు మనము వరంగల్ మరియు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల్లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సలహాల మేరకు సూచనల మేరకు మొట్టమొదటిసారి ఈ సంవత్సరము మొదటి నేషనల్ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్లని 28/3/26 అంటే ఈ శనివారం మనము ఈ హనుమకొండ అదాలత్ ప్రాంగణంలో చేస్తాము. దాంట్లో రాజీ పడదగ్గ కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, అలాగే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఎన్ఐ యాక్ట్ కేసులు, అదేవిధంగా మళ్ళా ఇవి ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో కూడా మెయింటెనెన్స్ కేసులు, ఇలాంటివన్నీ ఏమన్నా రాజీ పడదగ్గ కేసులు ఏమున్నా కూడా వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. వారి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క సమస్యలని సత్వరంగా పరిష్కరించుకోవడం ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా వారు కట్టిన కోర్టు ఫీజు కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది, సివిల్ అయినా కూడా. అదేవిధంగా మీ యొక్క అడ్వకేట్స్ సమక్షంలో, మీ యొక్క లాయర్ల సమక్షంలో మీరు సరైన సలహాలు తీసుకోండి. దానికి కాను అది కూడా కాకుండా వారితో పాటు మా యొక్క న్యాయమూర్తులు అందరూ కూడా బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హన్మకొండలో 10 బెంచులు, వరంగల్లో 10 బెంచులు క్రియేట్ చేశాము. వరంగల్లో 8 బెంచులు, నర్సంపేటలో 2 బెంచులను, అలాగే హన్మకొండలో 8 బెంచులు, 2 బెంచులు పరకాల్లోనూ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాంట్లో న్యాయమూర్తులు ఉంటారు. అదేవిధంగా న్యాయ సలహాలు ఇవ్వడానికి లీగల్ అడ్వైస్ కౌన్సిలర్స్ ఉంటారు. అలాగే న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, సెక్రటరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీ సమస్యలు ఎటువంటివి ఉన్నా కూడా మీరు ఈ రోజు నుంచి కూడా వచ్చి రాజీ చేసుకోవడానికి ఇక్కడ ప్రీ లోక్ అదాలత్లు అనేటివి కూడా బెంచ్ కాన్స్టిట్యూట్ చేశాము. ఆయా కోర్సుకు వచ్చి మీరు సాయంత్రం 6 గంటల వరకు కూడా మీ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ చిన్న తగాదాలు అటువంటివి ఏమన్నా ఉంటే మీరు పరిష్కరించుకోవడం ద్వారా మీరు సత్వరంగా న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు కోర్ట్ ఫీజు తిరిగి వస్తుంది. దీని మీద అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి దాంతో ఇద్దరు కూడా మీ యొక్క ఉద్దేశానుసారము, మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే రాజీ చేస్తారు. కాబట్టి మీకు ఎటువంటి నష్టము జరగదు. కాబట్టి ఇద్దరు హ్యాపీగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండవచ్చు. లిటిగేషన్ అనేది ఎక్కడితో ఎండ్ అయిపోతుంది. కాబట్టి కోర్టుకి మరలా రావాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి పత్రికాముఖంగా మరియు మీడియా వారి ముఖంగా ఈ విషయాన్ని అందరికీ ప్రజలకి, వరంగల్ అండ్ హనుమకొండ జిల్లా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. బెంచ్లు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాని ద్వారా 863 కేసులని మనము రాజీ చేశాము. అదేవిధంగా పెండింగ్ కేసులు వాటి రాజీ చేయడం జరిగింది. చిన్న మ్యాటర్స్ అన్నిటిని కూడా రాజీ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన కేసులు కూడా చేసుకోవచ్చు, క్రిమినల్ కేసులు ఏమైనా రిజిస్టర్ అయి ఉంటే. అదేవిధంగా ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నా కూడా చేసుకోవచ్చు. అంటే కేసు వేయకపోయినా దాన్ని పిఎల్సి కింద తీసుకొని ఆ కేసుల్ని కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఇద్దరు వచ్చి రాజీ పడ్డాము, మాకు ఈ కేసులో న్యాయం చేసి మాకు డిగ్రీ ఇవ్వమంటే పిఎల్సి ద్వారా కూడా డిగ్రీ ఇవ్వడానికి మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఒకవేళ మీకు నిజమైన న్యాయ సలహాలు కావాలంటే ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు. ఆ ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా వచ్చి ఆ సమస్యని మీకు ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది వాళ్ళు సూచనలు ఇస్తారు. దాని ప్రకారమే మీరు మీ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మీకు ఎటువంటి న్యాయ సలహా కావాలన్నా వితిన్ ది లీగల్ ఫ్రేమ్ వర్క్లో మీకు అది సమస్యను పరిష్కరించుకునే విధంగా ఎటువంటి ఖర్చు లేకుండా సునాయాసంగా, తొందరగా సత్వర న్యాయం అందించే విధంగా మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని మీరు ప్రజలందరికీ తెలియజేసి ఈ నెల 28వ తేదీ వచ్చి శనివారము మీరు జాతీయ లోక్ అదాలత్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.